వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను ఫస్ట్ క్లవ్ బీన్స్ని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ క్లవ్ బీన్స్ పాదు పెట్టాక ఇదే ఫస్ట్ కొయ్యడం అన్నమాట. అయితే ఈరోజు వీడియోలో ఈ క్లవ్ బీన్స్ మొక్కని ఎలా ఈజీగా పెంచుకోవచ్చో, సీడ్స్ నుంచి నేను ఎలా పెంచాను, సీడ్స్ నేను ఎక్కడ తీసుకున్నానో వాటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ క్లవ్ బీన్స్ మొక్కని విత్తనాలతో వేశాను. ఇవే క్లవ్ బీన్స్ విత్తనాలు అన్నమాట. వీటిని నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవైతే గ్రీన్ కలర్ క్లవ్ బీన్స్ నవి. పర్పుల్ కలర్ ఏమో నాకు దొరకాయనేసి మొన్న వేసాను. అవి ఇంకా మొక్కలు రాలేదు. నేను ఒక 10 విత్తనాలు వేసాను. 10 విత్తనాలు వేస్తే ఒక 3-4 మొలిచాయి అంతే విత్తనాలు అయితే. అంత క్వాలిటీ లేవు సీడ్స్, కానీ పర్వాలేదు, మొక్కలు అయితే వచ్చాయి కదా, మరి ఒక్కటి కూడా రాకుండా లేదు కదా. 3 వచ్చాయి. అంటే చూడండి ఇలాగా, ఇదేమో ఇప్పుడు కాయలు కాసేది పెద్దది. ఇంకొక చిన్నది ఉంది చూసారా, ఈ చిన్న కొన కొత్తగా వచ్చిందనమాట. చిన్న మొక్క విత్తనాలు పెట్టింది చాలా రోజులకి, కానీ ఇంత చిన్న మొక్క కూడా పువ్వు వచ్చేసింది. నేను మీకు చూపిస్తాను చూడండి. చిన్న కొన కదా, కింద పువ్వు చూపిస్తాను చూడండి. పువ్వు కూడా వచ్చేసింది ఇంత చిన్నదన్నా సరే. ఈ చిన్న కొన అయితే 1 మీటర్న్నర పెరిగింది అంతే పొడవు. ఇక్కడ ఉంది చూడండి పువ్వు, మీకు కనిపిస్తుందా? ఇలా మొగ్గలా ఉంది కదా, ఇది ఇంకా పువ్వు విడుచుకుని అయ్యాక అప్పుడు ఇలా కాయలు అవుతాయి అన్నమాట. కానీ కాయలు అయితే చాలా కాయలు కాస్తున్నాయి. ఇంకా అడుగడుక్కి కాయలే, చూసారా ఎన్ని కాయలో. ఇవి చూడ్డానికి లవంగి మొగ్గలా ఉంటాయి, అందుకనేసి వీటిని క్లవ్ బీన్స్ అనేసి అంటారు. టేస్ట్ ఎలా ఉంటుందో అయితే తెలియదు, కానీ చూడ్డానికి అయితే క్లవ్ బీన్స్ లానే ఉన్నాయి. మొగ్గలు చాలా ఉన్నాయి. అంటే ఇవి మొగ్గలు కాదులేండి, పిందెలే. పువ్వు విడుచుకొని ఇంకో ఈ పక్కన ఉంది కదా, అది పువ్వు విడుచుకుంది. అది ఆ తర్వాత ఈ పక్కన ఉన్నాయి కదా కాయల్లా మారిపోతుంది అది. ఎన్ని పువ్వులో చెట్టు నిండా. అసలు చిన్నదే, ఇది వేసి 1.5 మంత్ అయింది అంతే. 1.5 మంత్కి ఎన్ని కాయలు కాసేస్తుందో. ఫస్ట్ది అయితే ఇప్పుడే కొయ్యడం నేను, కానీ చూసారా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఈ చెట్టుకి పువ్వులు అయితే పొద్దున్న మాటలు పుయ్యు, అసలు విచ్చుకొని ఉండవు, మూసుకుపోయే ఉంటాయి. సాయంత్రం మాటలు ఎండిపోయాక మాత్రం ఇలా విచ్చుకుంటున్నాయి. నేను ఈ వీడియో తీసేసరికి ఎండిపోయింది, సాయంత్రం అయిపోయింది. కనుకనేసి ఒక పువ్వు పూసింది. ఈ ఫ్లవర్ అయితే చూడ్డానికి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ లానే ఉంటుంది. అయితే ఇది గ్రీన్ కలర్ క్లవ్ బీన్స్ మొక్క కదా, దీనికి బ్లూ కలర్లో ఉంటాయి ఇలాగా ఫ్లవర్స్. అదే పర్పుల్ కలర్ దానికైతే వైట్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్. ఇవి కాయలు అయితే అన్ని సీజన్స్లో వస్తాయి అనేసి చెప్పారు, కానీ చూడాలి. కొంతమంది అయితే చలికాలంలోనే వస్తాయి అనేసి అంటున్నారు. చూడాలి అసలు అన్ని సీజన్స్లో వస్తాయా లేదంటే చలికాలం వస్తాయి అనేసి. అంటే ఫస్ట్ టైం కదా, నాకు తెలీదు. ఒకవేళ అన్ని సీజన్స్లో వస్తే నేను చెప్తాను. ఈ మొక్క అయితే చాలా చిన్నదే ఉంది, చూసారా మీరే. జస్ట్ ఒక బ్రాంచ్ ఉంది, కానీ దాని నిండా ఎన్ని కాయలు కాసాయో, ఎన్ని పువ్వులు పూసాయో చూడండి మీరే. ఇంకా సైడ్ బ్రాంచెస్ కూడా రాలేదు దీనికి, ఒక్క బ్రాంచే వచ్చింది. దానికే అప్పుడే కాయలు స్టార్ట్ అయిపోయాయి. నేను వేసిన విత్తనాలు అన్నీ వచ్చి ఉంటే ఇంకొన్ని ఎక్కువ మొక్కలు వద్దును, వాళ్ళేమో మరి సరైన విత్తనాలు పంపించలేదు. పోన్లేండి, కనీసం 3 వచ్చాయి కదా. ఇదైతే ఈ పెద్ద మొక్క ఉంది కదా, ఫస్ట్ ఇది వచ్చింది. ఇది వచ్చిన ఒక 10-15 రోజులకు కానీ మిగిలినవి రాలేదు, అందుకనేసి మిగిలినవి లేట్గా వచ్చాయి. ఇదేమో ఫాస్ట్గా పెరిగేసింది. ఈ మొక్కల్ని తమిళనాడు, కేరళలో ఎక్కువగా పండిస్తూ ఉంటారంట. అంటే మనం చిక్కుడు మొక్కలు చూడండి ఎలా వేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, అలాగా కేరళలో, తమిళనాడులో వాళ్ళు ఎక్కువ వేసుకుంటారంట వీటిని. నేను చదివిన బ్లాగ్స్లో ఏం రాశారంటే వీటికి ఎక్కువ ఫర్టిలిటీ కూడా అవసరం లేదు, ఎరువులు కూడా ఎక్కువ వేయక్కర్లేదు, మొండి రకం మొక్క బాగా పెరిగేస్తుంది అనేసి అన్నారు. ఇంకా పెస్ట్ కూడా ఏం రాదు, పురుగులు అవి కూడా ఏం రాదు అనేసి రాశారు. కానీ నాకైతే మిల్లీబగ్స్ వచ్చాయి. మొక్కకు అంటుకుని 3-4 పురుగులు ఉంటే చేత్తో తీసేసాను, తక్కువే కదా అనేసి చేత్తో తీసి నలిపేశాను. నాకైతే కనిపించాయి మరి పురుగులు, మరి రావు అనేసి అంటున్నారు. చూడాలి ఫ్యూచర్లో మరి. అంటే పక్క ఉన్న మొక్క ఏమన్నా అంటుకున్నాయో మరి ఏంటో తెలియదు, కానీ
నా మొక్కకైతే ఒక 3, 4 పురుగులు వచ్చాయి. అండ్ కొమ్మలు కూడా చూడండి, మొక్కకి ఉన్న కొమ్మలు స్పైక్స్‌లా ఉంటాయి చూడండి ఇలాగా. ఆకులకి ఏమి ఉండవు, ఓన్లీ కొమ్మలకే ఇలా ఉంటున్నాయి. మొక్క అంతా ఇలానే ఉంటుంది. నేను ఎరువులైతే మిగిలిన మొక్కలకి ఇచ్చేటప్పుడే దీనికి కూడా ఇచ్చేస్తున్నాను. స్పెషల్‌గా దీనికి ఏమి ఇవ్వలేదు. అండ్ ఈ కాయ కోసేటప్పుడు చూడండి, ఇలా కాయ కోసాక ఇలా పాలొస్తున్నాయి. ఇరిపాక పాలొస్తున్నాయి అంతే. ఆ కొంచెమే, మళ్ళీ ఇంకేమీ రావట్లేదు. చూడ్డానికైతే సేమ్ లవంగి మొగ్గలానే ఉంది. కాకపోతే చాలా పొడవుగా ఉంది ఇది. ఒక వేలంత పొడుగు ఉంది ఇదైతే కాయ. చాలా పొడవుగా ఉన్నాయి ఇవైతే. ఈ పైన ఉన్నాయి కదా, ఈ పైనున్న వైట్‌వే సీడ్స్ అనుకుంటా. అందులోనే సీడ్స్ ఉంటాయి. అంటే ఇప్పటివరకు నాకు తెలీదు కదా. అందులోనే ఉంటాయనేసి అనుకుంటున్నాను. ఈ 3 వచ్చాయి. కానీ చెట్టు నిండా చాలా పిందెలు ఉన్నాయి కదా, నెక్స్ట్ డే కూడా వస్తాయి. చాలా కాస్తున్నాయి, ఇంకా ఫ్లవర్స్ కూడా వచ్చాయి, చిన్న మొక్క అయినా సరే. ఈ మొక్క ఒకసారి వేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ సీడ్స్‌తో వేసుకోక్కర్లేదు అనేసి చెప్పారనమాట. అంటే ఒకవేళ చచ్చిపోయినా సరే మళ్ళీ వచ్చేస్తుంది ఈ మొక్క అనేసి అన్నారు. అంటే ఇప్పుడు చిక్కుడుపాదు చూడండి, అయిపోయిందనుకోండి తీసేస్తాం, కానీ ఇది తీయక్కర్లేదు, మళ్ళీ వచ్చేస్తుంది ఆ మొక్కే అనేసి రాశారు. చూడాలి అసలు ఏమవుతుందా అనేసి. మీరు కనుక విత్తనాలు తీసుకునేలా ఉంటే చూసుకొని తీసుకోండి, కొన్ని ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే చూడండి, నేను 10 వేస్తే నాకు 3 మొలిచాయి. అందులో కూడా ఒక్కటే బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఒక్క మొక్కే. తర్వాత వచ్చింది ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత వచ్చింది చిన్న మొక్క. నేను ఫస్ట్లో చూపించాను చూడండి, అది. ఇంత కష్టపడి విత్తనాలు తెచ్చి వేసుకున్నాక అవి సరిగ్గా రాలేదనుకోండి, కొంచెం బాధగా ఉంటుంది కదా. ఎంత కష్టపడి తెప్పించాము, పైగా కాస్ట్ కూడా ఎక్కువే, తక్కువ కాస్ట్ ఏం కాదు ఇవి ఆన్లైన్లో. పోన్లే కనీసం ఒక్క మొక్కన్నా బాగా వచ్చింది కదా, ఇంకా దీని నుంచి సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ మొక్కకి ఏమన్నా అయిందనుకోండి, మనకి మరి విత్తనాలు ఉండాలి కదా మళ్ళీ వేసుకోవాలంటే. పోతే ఇప్పుడే వదిలేయకూడదు మొక్కకి విత్తనాలకి, ఇంకొంచెం మొక్క పెద్ద అయ్యాక అప్పుడు చూద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో, ఒక చిన్న క్లవ్ బీన్స్ హార్వెస్ట్, అలానే క్లవ్ బీన్స్ మొక్క గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.